ఇక గుంటూరు జిల్లా స్వచ్ఛతా హీ ముగింపు సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు అదేవిధంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. స్వతంత్రం కన్నా ముఖ్యమైనది పరిశుభ్రత అని తెలిపారు. కరోనా సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు వెలుకట్టలేనివని కొనియాడారు. నగర పరిశుభ్రతకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. చెత్త రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరాన్ని తప్పనిసరిగా క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలని అన్నారు. కార్మికుల సమస్యలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. స్వాతంత్రం, సమానత్వం, అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం. ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పినటువంటి మహానుభావులు. ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించడానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. మరి అయితే శానిటేషన్ అనేది కేవలం వీధులు శుభ్రం చేయడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం, పరమార్థం కలుగుతుంది. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఎవ్వరూ లేవక ముందే మీరందరూ నిద్ర లేచి రోడ్లను శుభ్రం చేస్తారు. అందరూ పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకుంటారు. మీరు పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకోవడం కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పొద్దున్నే రోడ్ల మీదకి వెళ్ళి పనిచేస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళి క్లీన్ చేసిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఒక్కొక్కసారి చూస్తాను ఆ కాలంలో ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మండు టెండలో పనిచేస్తారు.